దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరు బాగున్నారా? మార్నింగ్ ప్రేయర్ ఈ మార్నింగ్ 5 to 6 మీకు ఇది స్టార్ట్ అవగానే అవుతుంటుంది. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవిస్తాడు. ఆత్మీయంగా బలపడండి. మీ కుటుంబాల్లో శోధకుడు పాప భారం శాప భారాన్ని విడిపించడానికే కదా ఈ లోకానికి వచ్చింది యేసయ్య. ఆయన రక్షణ, స్వస్థత, విడుదల మూడిచ్చే దేవుడు. ఆయన పాపికి రక్షణ, రోగికి స్వస్థత, వ్యాధి బాధలు ఉన్న వారికి విడుదల, శాపం నుంచి ఆశీర్వాదం. ఇవన్నీ ప్రభు యొద్ద ఉన్నటువంటి కృప. ఈ లోకంలో యేసయ్యను నమ్మితే కష్టాలు రావని నేను చెప్పను. ఎందుకంటే కష్టకాలంలో, దుఃఖ సమయంలో ఆయన కృప, ఆయన తోడు మనం అనుభవించడమే కాక పరలోకం కొరకు, నిత్యత్వం కొరకు చూస్తూ మన జీవితంలో ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా భయపడొద్దు. యేసు ప్రభువుని నమ్ముకుంటే పూలబాట కాదు కానీ ముళ్ళబాటలో అడుగడుగున ఆయన కృప ఉండి మనల్ని పైకి లేపుతూ ఉంటాడు. అంటే మనకు తోడు ఉంటాడు. ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు, వాక్యం ద్వారా బలపరుస్తాడు. కాబట్టి ఉదయకాలం మీరందరూ ఇంకా యేసుని ఎవరైనా సొంత రక్షణ అంగీకరించకపోతే ఇదే రక్షణ దినం. మీ హృదయంలో యేసుని చేర్చుకోండి, మీ పాపాలను ఒప్పుకోండి. క్రీస్తుని సొంత రక్షకుడిగా మీరు అంగీకరించినప్పుడు మీకు నిత్య జీవం, పరలోకంలో చోటు. ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు. కాబట్టి ఉదయకాల ప్రార్థనలో, ఈ వాగ్దానంలో మీరు అందరూ ధైర్యంగా ఉండండి. అందరూ ఎదురు చూస్తున్నారు దేవుడు నాతో మాట్లాడాలని. నేను చదువుతున్నాను చక్కటి శ్రేష్టమైన వాగ్దానం, విందాం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనం 2వ మాట. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనుల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చును. సముద్ర వ్యాపారం అంటే దేవుణ్ణి తట్టు చూసే ప్రజలు ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా దీవించబడతారు అనే విషయాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. ఆత్మీకమైన గ్రోత్ నీలో ఉంటే ఆరోగ్యపరమైంది, ఆర్థికపరమైంది ఆటోమేటిక్గా. అది ఆర్థికంగా మనం బ్లెస్ అవ్వడం పాపం కాదు, కానీ దాని మీద మనసు ఉండటం పాపం. ఇచ్చినారా డబ్బు మీదే మనసు పెట్టుకోవడం పాపం. డబ్బు ఇచ్చిన దేవుని తట్టే మన హృదయం, ఆశీర్వదించిన దేవుని తట్టే, ప్రేమించే దేవుని తట్టే ఉండాలి. అవన్నీ ఉన్నాయి ఈ లోకంలో, ఇస్తాడు దేవుడు. వాటిని చూసుకుంటూ మురిసిపోవడానికి కాదు, దేవుడు నిన్ను ఉన్నతంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. అందుకనే సముద్ర వ్యాపారం నీ పరిస్థితుల్లో ఏదైతే నీ వైపు తిప్పబడకుండా, ఆత్మీయ స్థితి, ఆర్థికమైన బ్లెస్సింగ్ నీ వైపు తిప్పబడబోతుంది. జనుల ఐశ్వర్యం మీరు అనుభవిస్తారు. అంటే నిన్ను అన్ని విధాలుగా ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. జనుల ఐశ్వర్యం ఆత్మీకమైన, ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన నీకు ఇచ్చే దేవుడు ఆయన, నీకు నాకు ఇవ్వటానికి ఈ లోకంలో. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించి అనాయింటింగ్గా అభిషేకంతో మాటను మీరు రిసీవ్ చేసుకోండి. కాబట్టి జనుల ఐశ్వర్యం అంటే నిన్ను ఐశ్వర్యవంతునిగా, ఐశ్వర్యవంతులుగా చేసేదను, మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసేదను వాగ్దానం. కాబట్టి అది ఆత్మ సంబంధమైనది, ఆర్థిక సంబంధమైనది, ఆరోగ్యం. కొంతమంది ఎప్పుడు రోగాలతో ఉంటారు కదా, అందులో ఆరోగ్యంలో ఐశ్వర్యం. ఆరోగ్యంగా ఉంటాం ఐశ్వర్యం అండి. అది నిజమే. మనం మనుషులం కదా, చాలా రోగాలు వస్తూనే ఉంటాయి. మాకు కూడా రావాలి, మనుషులం కదా, దేవుళ్ళం కాదు మనం. యేసయ్య ఇచ్చింది ఎందుకంటే ఆయన శిలువ బలియాగం ద్వారా పాపికి రక్షణ, రోగికి స్వస్థత, దరిద్రత నుంచి, శాపం నుంచి ఆశీర్వాదం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నిన్ను ఐశ్వర్యవంతులుగా, మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసేదను. ఈరోజు వాగ్దానం. దేవుని స్తుతించి ప్రార్థించండి. దేవుని దీవెనలు పొందబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగంలో ఉన్న వారికి స్వస్థత, విడుదల, వ్యాధిలో ఉన్న వారికి విడుదల, బంధకాలు ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసులో విడుదల, వారి డబ్బు, వారి వస్తువులు ఎవరైనా తీసుకొని ఇవ్వకపోతే అందులో నుంచి విడుదల. ఇదిగో ప్రభు, అప్పుల భారం, ఆర్థిక భారం, గర్భం లేని స్థితి నుంచి విడుదల, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం, నానా బంధకం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, మానసిక ఒత్తిడి నుంచి విడుదల, కుటుంబ బంధకాల నుంచి విడుదల, ప్రతి పోరాటం నుంచి నీ బిడ్డలకి విడుదల ప్రకటిస్తున్నాం. ఈ దేశంలో మా ప్రియులు ఎంతమంది ఉన్నారు, సేవకులు, సేవకురాలు, వారి బిడ్డలకి ప్రొటెక్షన్, విడుదల. ప్రపంచాన్ని, భారతదేశాన్ని రక్షించండి సాతానిక బంధాస్తాల నుండి. ఏ దేశంలో వాగ్దానం రిసీవ్ చేసుకున్న వారు ఉంటున్న స్థితి నుంచి వారికి విడుదల మీరు దయచేయండి. కల్వరి పరిచయం మీరు విడుదలయ్యండి, అద్భుతం చేయండి. అంతేకాక ప్రభువా తండ్రి, ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని ఐశ్వర్యవంతులుగా చేసి బ్లెస్ చేస్తున్నాం. ఆయన బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఐశ్వర్యవంతులుగా చేసి మీ సన్ని తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, ప్రభువుని మహింపరచండి. ఎందుకంటే దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానాల ద్వారా అనేక మంది జీవితాలు కట్టబడుతున్నాయి. కాబట్టి ఈ రోజు నుండి ఇంకా మీరు అందరికీ షేర్ చేయండి. మీరు ఎప్పుడు బెల్లంపల్లి రావాలన్నా శనివారం సువార్త స్వస్థత మహాసభ బెల్లంపల్లికి వచ్చి పాలు పొంది ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ అండి 3 ఆరాధనలు ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9 మీరు అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.